వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు కొత్త న్యూ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇది డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనము ఒక ఏబిపిఎస్సి గ్రూప్ 1 క్రాక్ చేయడానికి మెంటర్షిప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక రైట్ డైరెక్షన్ వెళ్ళడానికి రైట్ స్ట్రాటజీ, మీకు ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని బెటర్ సర్వీస్ తెచ్చుకోవడానికి మెంటర్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఏదైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనము తెలుసుకునే ముందు, అంటే అందులో ఏముంటే తెలుసుకునే ముందు, ఆ మెంటర్స్ ఎవరు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు మళ్ళీ ఎంతవరకు గైడ్ చేయగలరు, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా సో ఎవరు ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్న మెంటర్స్ ఎవరెవరు అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ పి సురేషన్ రెడ్డి, నేనే లీడ్ చేస్తున్నాము. సో ఏంటి నా క్రెడిబిలిటీ ఏంటి మెంటర్షిప్గా నేను లీడ్ చేయడానికి? సో మనం అది చూసామంటే ఫస్ట్ రీసెంట్గా వచ్చిన ఏపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ అంటే 2023 నోటిఫికేషన్లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దానికి ముందు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 2024 యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో 20th ర్యాంక్, 20వ ర్యాంక్ అనేది వచ్చింది. డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. రైట్ నౌ తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో కూడా ఉన్నాను నేను. సో అది కాకుండా ఇంతకుముందు నాబార్డ్ గ్రేడ్ ఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో నాబార్డ్ గ్రేడ్ ఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాశాను. అందులో రాస్తే 231 మార్క్స్ వచ్చాయి. 231 మార్క్స్ వచ్చాయి. నేను యాక్చువల్లీ రిలీవ్ తీసుకున్నాను, ఏం సర్వీస్ తీసుకోలేదు, ఎందుకంటే అది వేరే వాళ్ళకి వస్తుందనే ఉద్దేశంతో. సో 231 అన్నది టాప్ స్కోర్ రావడం జరిగింది. సిమిలర్గా మనతో పాటు ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి వై నిఖిత ఉన్నారు. సో తను టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో 8th ర్యాంక్ రావడం జరిగింది. 8th ర్యాంక్ రావడం జరిగింది. సో ఆమె డిప్యూటీ కలెక్టర్ తెలంగాణలో వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరం కలిపి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లీడ్ చేస్తున్నాము. సో ఈ మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ఆన్సర్ రైటింగ్, ఒక మంచి ఎగ్జామ్లో ఒక మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఏమేమి ఉంటాయి, కంటెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏమేమి ఉన్నాయని మనం చూసామంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఒక స్టడీ ప్లాన్ అనేది ఇస్తాం. సో వీక్లీ స్టడీ ప్లాన్ ఉంటుంది. సో ఈ వీక్ హిస్టరీలో ఈ టాపిక్స్ చదవండి, నెక్స్ట్ వీక్ ఈ టాపిక్స్ చదవండి అనేసి ఒక స్టడీ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టడీ ప్లాన్కి సంబంధించినవన్నీ సిలబస్ డీకోడ్ చేసి ఇస్తాం అనమాట. సో ఫస్ట్ సపోజ్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ మనము ఈ వీక్ ప్రోగ్రామ్ చెప్పామంటే ఒక క్లాస్ కండక్ట్ చేస్తాం. సో ఎవ్రీ వీక్ ఒక క్లాస్ కండక్ట్ చేసి ఆ క్లాస్లో మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో దీనికి సంబంధించిన ఆరిజిన్ చదవండి, పొలిటికల్, ఎకనామిక్, సోషల్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటే ఆ ఆస్పెక్ట్స్ అన్ని మీకు డీకోడ్ చేసి సిలబస్లో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్, సో ఇక్కడ ఫోకస్ చేయండి మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి సిలబస్ మొత్తం డీకోడ్ చేయిస్తాం. ఈ డీకోడ్ చేసిన సిలబస్లో నుంచి మీరు ఎలా నోట్స్ చేసుకోవాలి, సపోజ్ హిస్టరీ పేపర్కి ఇటువంటి నోట్స్ చేసుకోండి, ఎగ్జామ్లో మీరు దీన్ని బేస్ చేసుకొని రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అట్లా ప్రతి టాపిక్కి ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నోట్స్ చేయాలి. మేమైతే గైడ్ చేస్తాం ఎలా నోట్స్ చేయాలి, ప్లస్ మీ నోట్స్ అనేది మేము చూస్తాము. సో ఇలా రాశారు నోట్స్, సో ఇలా కాదు ఈ విధంగా రాయండి, మీకు ఎగ్జామ్లో బెనిఫిట్ అవుతాయి, ఇవి డయాగ్రామ్స్ ఉంటాయి సో టాపిక్కి అనే అన్నిటినీ మీకు ఈ నోట్స్ మేకింగ్లో గైడ్ చేసి ఒక మంచి నోట్స్ అనేది మీకు తయారు చేసి ఇస్తాం అనమాట. సో ఇట్లా మీరు చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ బేస్ చేసుకొని ఆన్సర్స్ రాయాలి. సో ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్ సపరేట్ ఒక సెషన్స్ కండక్ట్ చేస్తాం. మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది సపరేట్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఒక గుడ్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఆన్సర్స్లో ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూషన్ అనేది రాయాలి. సో ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తే మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ఆన్సర్ రైటింగ్ సెషన్ బేస్ చేసుకొని మీరు ఏవైతే ఆన్సర్స్ రాస్తారో, డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తారో ఆ ఆన్సర్స్ని చూడడం జరుగుతుంది. చూసి ఆ ఆన్సర్స్ సో ఇలా రాశారు, ఇలా కాదు, ఇలా ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే ఏపీఎస్సి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ ఇలా ఉంటాయి. సో ఈ ప్రజెంటేషన్లో చేసామంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఆ ప్రజెంటేషన్ టిప్స్, టెక్నిక్స్ ఏ విధంగా రాయాలి, ప్రతి క్వశ్చన్కి లిమిటెడ్ ఫార్మాట్ ఆఫ్ టైంలో ఎగ్జామ్ హాల్ డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాయాలనేది మీకు ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా 1-to-1 మెంటర్షిప్. సో పర్సనల్గా ఒక్కొక్కరిని కలిసి అంటే మనం మీట్ అయ్యి లేదా ఫోన్ కాల్లో కానీ పర్సనల్గా మీట్ అయినప్పుడు, ఇన్స్టిట్యూట్లో మీట్ అయినప్పుడు వాళ్ళకి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే స్ట్రాటజీ అనేది ఉండదు, ఒక్కొక్క ఇండివిజువల్ ఒక డిఫరెంట్ పేస్ ఆఫ్ స్టడీ ఉంటుంది, డిఫరెంట్ స్ట్రాటజీ అనేది కావాలి. సో వాళ్ళ స్ట్రాటజీ అలైన్డ్ టిప్స్, సో ఇలా ప్రిపేర్ అయితే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వస్తుంది అనే అలైన్డ్ టిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది కాకుండా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఒకటి టాపర్స్ ఆన్సర్ కాపీస్, వెరీ మచ్ ఇంపార్టెంట్. సో నేను పర్సనల్గా చాలా ఆన్సర్ కాపీస్ కలెక్ట్ చేశాను. సో ఈ ఆన్సర్ కాపీస్ని మీకు మేము డిస్ప్లే చేసి చూపిస్తాము. సో ఇదిగోండి సో ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ ఇలాంటి ఆన్సర్ రాసింది. సో ఎందుకంటే ఆన్సర్స్ చూడడం వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకి.
వాళ్ళు టాపర్ అయ్యారు ఎందుకంటే ఏబిపిఎస్సి వాళ్ళ ఆన్సర్స్ని యాక్సెప్ట్ చేసింది. రేపు అదే ఎవాల్యుయేటర్ మళ్ళీ ఎవాల్యుయేషన్కి వస్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు సేమ్ అదే ఫార్మాట్లో మనం కానీ ఆన్సర్స్ రాసామంటే మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అందుకని టాపర్ ఆన్సర్ కాపీస్ చూడడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రతి స్టూడెంట్కి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్కి డిఫరెంట్ టాపర్స్ యొక్క ఆన్సర్ కాపీస్ అనేది చూపిస్తాము. ఆన్సర్ కాపీస్ని ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి ఎందుకు ర్యాంక్ వచ్చింది సో అనేది. సో నెక్స్ట్ టాపర్స్ జూమ్ సెషన్. సో డిఫరెంట్ టాపర్స్తో మేమే కాకుండా డిఫరెంట్ టాపర్స్తో మేము మాట్లాడుతున్నాం, ఎంగేజ్ అవుతున్నాము. సో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఇంటరాక్షన్ క్లాసెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. సో దాట్ మీరు అదే అలైన్ వేలో ఆన్సర్ మేకింగ్ అనేది మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ రివిజన్ ప్లాన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏబిపిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి ఒక రివిజన్ చేయడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సిలబస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది, అంత సిలబస్ని ఫైనల్లో రివిజన్ చేయాలి. చేసినప్పుడే కరెక్ట్ ఆన్సర్ అనేది మనం రీకలెక్ట్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. చాలామంది ప్రాబ్లం ఏంటంటే జస్ట్ నోట్స్ చేసుకుంటారు. రివిజన్ నోట్స్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ తక్కువ టైంలో 1 డే టైంలో హోల్ సిలబస్ని ఒకసారి రీక్యాప్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఆ రీక్యాప్ కానీ చేసుకోలేకపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక సపోజ్ మనకు ఒక క్వశ్చన్కి 12 మినిట్స్ టైం వస్తుంది. 12 మినిట్స్లో 2 to 3 మినిట్స్ రీకలెక్ట్ చేసుకోవడానికి టైం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ ఆన్సర్ అనేది మనం రాయలేము. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ డౌన్ అనేది ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి. సపోజ్ పర్ క్వశ్చన్ 1 మార్క్ తగ్గిన 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్, 4 పేపర్స్కి 60 మార్క్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ లిస్ట్లో ఉండం. సో ఇవన్నీ డిఫరెంట్ మిస్టేక్స్ అనేది ప్రిపరేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి రివిజన్ అనేది ఎలా చేయాలి. నెక్స్ట్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో స్టూడెంట్స్కి సపరేట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నా అవి క్లియర్ చేసి, డౌట్స్ ఫియర్స్ చాలా ఉంటాయి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. ఇవన్నీ కరెక్ట్గా అంటే డౌట్స్ క్లియర్ అంటే మళ్ళీ చెప్తున్నాను, అంటే ఎవరితో మనం ఏం చేస్తామంటే ప్రిపరేషన్ ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళ మీద అడుగుతాం. అదే రాంగ్ స్ట్రాటజీ. ఎవరిని పడితే వాళ్ళు అడిగితే వాళ్ళ ఐడియాస్ మన మీద ఇంపోజ్ చేస్తారు. కానీ మీకు కావాల్సిందంటే కరెక్ట్ సక్సెస్ పాత్. సో ఇటువంటి ఈ డౌట్స్ ఏవైతే క్లియర్ అవుతాయి, రైట్ సొల్యూషన్స్ కానీ మీరు తీసుకున్నారంటే బెటర్ మార్క్స్ వస్తాయి, సక్సెస్ వైపు ముందుకెళ్తారు. నెక్స్ట్ అకౌంటబిలిటీ. సో మా తరపు నుంచి మేము రెగ్యులర్గా ప్రతి స్టూడెంట్స్తోనూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. లైక్ మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది, నోట్స్ మేకింగ్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మేము ఆన్సర్ రైటింగ్లోను, లేకపోతే హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజెస్ అన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాము. మీరు ఎక్కడ దాకా వచ్చింది మీ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది. ఇవన్నీ ఎందుకు అంటే నేను ఒకటే చెప్తాను, నేను నా ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు నేను 2018 రాశాను, 2022 నోటిఫికేషన్ రాశాను. రెండిట్లోనూ ఫెయిల్ అయినప్పుడు ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది ఏబిపిఎస్సి మీద. ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు అసలు ఏ విధంగా మార్క్స్ వస్తున్నాయి, ఎందుకు మార్క్స్ వస్తున్నాయి అనే అన్ని విషయాల మీద పూర్తి అవగాహన వచ్చినప్పుడు నాకు అర్థం ఇలా చేస్తే మార్క్స్ వస్తాయనేది. సో ఆ స్ట్రాటజీ బేస్ చేసుకొని నేను ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి రెండింటిని క్రాక్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మీకు నెక్స్ట్ జనరేషన్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అది మీకు చాలా బెనిఫిట్ అయ్యి ఒక మంచి సక్సెస్ వైపు వెళ్తారు. సో ఇది బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ రెండింటితోనే చేస్తాం. సో కొన్నిసార్లు జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం, కొన్నిసార్లు ఆఫ్లైన్ సెషన్స్ రెండు కండక్ట్ చేస్తాం. కానీ ప్రతి వీడియో ఆర్ ఆడియో రెండింటిని మేము మీకు అప్లోడ్ చేసి రెగ్యులర్గా ఇస్తాము. సో పర్సనల్ మానిటరింగ్ మేము ఇద్దరమైతే ఉన్నాం, ఇద్దరమే పర్సనల్ మానిటరింగ్ అనేది చేస్తాం ఈ ప్రోగ్రామ్ సంబంధించింది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.